తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మణికంఠ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వర అర్పణమస్తు. గురుగారు, సుబ్రహ్మణ్య షష్ఠి, మరి సుబ్రహ్మణ్యుడి ఆరాధన ఏ విధంగా చేయాలి? నియమాలు ఏమిటి? ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా? అంటే స్వామిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందవచ్చు? ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఈ నెల 26వ తారీఖున ప్రారంభమవుతుంది. అంటే 25 మంగళవారం రోజు 6:49 తర్వాత షష్ఠి ప్రారంభం. బుధవారం రోజు సాయం సంధ్య వేళ 7:43 వరకు కూడా షష్ఠి నడుస్తుంది. బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠిగా పెడతారు. సుబ్రహ్మణ్యుడు వంశాన్ని నిలబెట్టేటువంటి దేవతామూర్తిగా చెప్తారు. అంటే వంశం అభివృద్ధి కావాలని, సంతానం కలగాలన్నా, సకల సర్పదోషాలు పోవాలన్నా. ఈ మధ్యకాలంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు కాల సర్పదోషం ఉంది, అకాల సర్పదోషం ఉంది, రాహుకేతులు ఇబ్బంది పెట్టేస్తారు, కుజదోషం ఉంది అంటారు చూసారా. వీటన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర వచ్చేసరికి విషయం ఏంటంటే, మీరు ఏ దేవతామూర్తి అయినా చూడండి, ఆయన కొంచెం వయసు పైన వాళ్ళు పై వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు శివుడు ఉన్నాడు అనుకోండి, మామూలుగా కాలభైరవ స్వరూపంలో కానీ దీంట్లో కానీ ఒక ఏజ్డ్ పర్సన్గా మనం చూపిస్తారు. వెంకటేశ్వర స్వామిని కూడా. కానీ సుబ్రహ్మణ్య స్వామి సరికి చిరుమందహాసంతో చిన్నపిల్లాన్ని చూపిస్తారు. మీకు ఎక్కడా కూడా వల్లీ దేవసేన అన్న ఆ వల్లీ దేవసేన రూపాన్ని చూడగానే సుబ్రహ్మణ్య స్వామిని కానీ చక్కగా శూలం పట్టుకుని చిరుమందహాసంతో చిన్నపిల్లాన్ని చూపిస్తారు. పైగా ఇళ్లలో ఎవరన్నా సరే మనం సంతానాలు నిలబడక ఎక్కువ శాతం అభాషణలు అవుతూ, మగవారికి స్పెర్మ్ కౌంట్లు తక్కువగా ఉన్నా, ఆడవారి గర్భసంచి వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నా, గర్భం నిలవకపోయినా, శిశువు జనించిన తర్వాత కాలు చేతులు ముక్కులు వంకర్లు పోతూ, లేకపోతే బొర్రితో ఇలా బొర్రి వస్తుంది, బొర్రితో పుట్టిన, అన్నిటికీ కారణం సర్పదోషం అనేటిది లెక్క. సర్ప ఏ జీవి చనిపోయినా అండి మామూలుగా దహనం చేసేస్తారండి. కానీ ఒక్క సర్పం చనిపోతే మాత్రమే నోట్లో రాగి బిళ్ళ పెట్టి దహనం చేస్తారు. అర్థమైందా? ఇంక ఏ జీవిలోనూ ఉండదు. పైగా ఈ భూకంపాలని మొట్టమొదటి గ్రహించేవి కూడా సర్పాలే, తర్వాత కుక్కలు. ఫస్ట్ సర్పం, తర్వాత కుక్కలు. అయితే ఈ సర్పము అనేటువంటిది మగవారి యొక్క స్పెర్మ్ కూడా అదే విధంగా మూవ్ అవుతుంది, మొటిలిటీ, ఇది చిహ్నం. అయితే సర్పదోషము అనేటువంటిది 7 తరాల వరకు ఇబ్బంది పెడుతుంది. చాలా మంది ఏమవుతుందంటే, ఇది వరకు రోజుల్లో ఆడవారు బహిష్టులు ఉండేటప్పుడు, నెలసరిలు వచ్చినప్పుడు ఆ క్లాత్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటి దూరంగా పారేయనివారు తప్ప చుట్ల మీద వేసేవారు కాదు. ఎందుకంటే పాము ఒక్కొక్కసారి కుబుసం విడిచేది. లేదా మీరు అక్కడ వేసినప్పుడు పాము గుడ్ల మీద ఈ బహిష్టు పడినటువంటి వ్యవస్థ పడితే గుడ్లు పగిలిపోతాయి. అది దోషభూయితం. మన పిల్లలంతో పాము పిల్లలు కూడా అంతే. సో వాటి దోష పరిమితంలో మన వంశం అభివృద్ధి చెందక ఇబ్బందిదాయకంగా ఉంటుంది అని చెప్పి, అటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని చెప్పి మనము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. కుజదోషం ఉన్న వాళ్ళని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవచ్చామి దీర్ఘరోగ పీడోపశాంతయే. దీర్ఘరోగాలు మన పిల్లలకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా కానీ, ఇవ్వకపోయినా కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. కానీ అనారోగ్యాలు మాత్రం ఇస్తాం. తాతకు షుగర్ ఉందనుకోండి, మనకు షుగర్ వస్తుంది. తాత ముత్తాత నుంచి వంశపారంపర్యంగా వచ్చిన బీపీ, షుగర్, స్కిన్ డిసీజెస్, జెనెటికల్ ప్రాబ్లమ్స్. అదేంట్రా మీ బాబాయ్లా మెడెట్టి పెట్టావు, మీ మావయ్యలాగా పొట్టట్టు వచ్చింది, మీ తాతకు వచ్చింది షుగర్, నీకు ఉంటుంది, ఇవి వస్తాయి. ఇవి రాకుండా ఉండడానికి కుజుని ఆరాధిస్తాం. మన పని ఎంపీతో అయిపోతుంది అనుకున్నప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం చెప్తాడైనా? ఎంపీ గారి దగ్గరికి వెళ్దామండి అంటాడు. ఇక్కడ ఈయన సుబ్రహ్మణ్య స్వామి ఎంపీ, ఈయన ఎమ్మెల్యే, ఎవరు? కుజుడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన నాన్న సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్దాం మనని ఆయన దగ్గరికి వెళ్తారు. షష్ఠి రోజు చేయాల్సిన నియమం ఏంటంటేనండి, ఏ ఇంట అయితే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తారో వాళ్ళ వంశం నిజంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. పైగా అతను 10 మందికి ఉపయోగపడితే వాడవుతాడు. ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేవాడి యొక్క మొహం కళ తేజస్సు వస్తుంది, ఫేస్లో కళ్ళు పెద్దగా ఉంటాయి. అతను చందనం పెడితే చూడముచ్చటగా అనిపిస్తుంది.
అతను నడుస్తుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. పక్క వాళ్ళకు కూడా ఇవాళ ఈయనేదో చేద్దాం అనుకున్నవాడు కూడా మారిపోతాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంత విశిష్టమైన ఆరాధన. షణ్ముఖుడు ఇంట్లో ఎలా చేసుకోవాలి గురుగారు ఆ రోజు? ఆ రోజనే కదండి, ఏ రోజన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకం చదువుకోవడం చాలా మంచిదండి. వంశం నిలబడుతుంది. మన పిల్లలు ఇప్పుడు అమెరికాలో వెళ్ళారు, అక్కడ వాడు ఇబ్బంది పడుతున్నాడు, ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, అనారోగ్య బాలు అవుతున్నాడు, అక్కడ రావడానికి అక్కడ తినడానికి ఇబ్బందిగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, సెట్ అయిపోతాయి, ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు. అంత విశిష్టమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. కాకపోతే షష్ఠీ తిథి రోజు విశిష్టత ఏమిటంటే ఉపవాసం ఉండాలి. మరి ఏంటి నుంచి గురుగారు ఫ్రూట్లు తినేచ్చా? పనికిరావు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రూట్స్ పనికిరావు. ఒక 5 నుంచి 8 చిమ్లీలు అంటారు, అంటే ఇక్కడ భాషలో చిక్కీలు అంటారు. అంటే తెల్ల నువ్వులు, బెల్లము, తేనె 3 దంచుకుని ఉండల కింద చేసుకుని ఒక 8 తెల్లవారుజామున సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి ఎర్రటి గులాబీలు కానీ ఎర్రటి మందారాలతో కానీ, అంటే దీర్ఘరోగ పీడోపం చెప్పాం కదా, దీర్ఘరోగాలు తాత ముత్తాల నుంచి జెనెటికల్ అంటే ఆ రక్తమే కదా వస్తుంది, మా తాత రక్తం అంటుంటారు కదా, ఆ రక్తమే కదా వస్తుంది. అందుకని దానికి సింబల్గా ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తారు. రక్తవర్ణం, రక్తగంధం, రక్త పుష్పం, రక్తమాల్యాధరధరం, రక్త ఛత్ర జతాకాది పతాకాది శోభితం అని చెప్తారు. కాబట్టి అటువంటి ఎర్రటి గులాబీలు కానీ ఎర్ర మందారాలు దొరికితే అద్భుతం. ఇన్ని అనే లేదు, ఎన్నైనా పర్వాలేదు, ఒక్కటే దొరికినా పర్వాలేదు. స్వామివారి దగ్గర పెట్టి 8 నైవేద్యం చూపించి మనం అందులోంచి ఒక 5 తెచ్చుకుని, ఇది ఎవరికి ఇవ్వడానికి ఉండదండి, ఎందుకంటే నువ్వులు చేతిలో ఇవ్వకూడదు కాబట్టి ఒక 5 మనం తెచ్చుకుని మధ్యాహ్నం వేళ అవి భుజించి గ్లాసు నీళ్ళు తాగాలి. సాయంత్రం టిఫిన్, అది కూడా ఇడ్లీ సాత్వికంగా, ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ములక్కడ లేకుండా. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి సర్పదోష నివృత్తి జరుగుతుంది అని. ఇది ఒక్కరోజు చేస్తే పరం. మినిమం 11 షష్ఠులు లేదా 9 షష్ఠి తిథులు. గురుగారు పౌర్ణమి ముందు షష్ఠ, అమావాస్య ముందు షష్ఠ? ఇదో డౌట్ మళ్ళా కింద కామెంట్ వచ్చేస్తాయి. 2 షష్ఠులు చేయండి, తప్పేం లేదు. దీనివల్ల మీ వంశంలో క్షేత్రాభివృద్ధి చెందుతుంది. అంటే మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడరు. మనము మా నాన్నగారు వాళ్ళు ఊర్లో ఉన్నారు, మనం పట్నం వచ్చాం, మన పిల్లవాడు అమెరికా వెళ్ళాడు, మారిందా స్థాయి? ఈ స్థాయి నిలబెట్టాలి కదా. ఇది నిలబెట్టాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. పైగా సంతానం ఇబ్బంది కలుగుతున్నా, సర్పదోషాలున్నా, కుజదోషాలున్నా రావి వేప చెట్టుకి ప్రదక్షిణ చేయండి అంటారు. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్డ్. ఎందుకంటే మ్యాక్సిమం మోదు ఇంత ఉంటుంది, ఇంత మోదులో మీరు 21 ప్రదక్షిణ చేయాలి. అంటే నియర్లీ మీరు 2.5 కిలోమీటర్ ప్రదక్షిణ చేశారు. ఎర్లీ మార్నింగ్ కొంచెం వాటర్ తాగి 2.5 కిలోమీటర్ ప్రదక్షిణ చేశారు. ఆటోమేటిక్గా పిక్కలు సాగుతాయి, నరాలు ఎస్టాబ్లిష్ అవుతాయి. దీని తర్వాత మనం సంసారం చేసుకున్నట్లయితే కనుక స్పెర్మ్ చక్కగా వెళ్ళి గర్భసంచిలో స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇంత ఆలోచించి మన వాళ్ళు ప్రతి దాన్ని నిగూఢంగా వ్యవస్థ చేశారు. అర్థమైందండి? మనం ఇలా చెప్తే నమ్మరు. మళ్ళీ జిమ్కి వెళ్ళాలి, అడిగి 10,000 కట్టాలి, ఆయన వాకింగ్ చేయని చెప్పాలి. సుబ్రహ్మణ్య స్వామి కానీ దేవతామూర్తులు కానీ ఎవరన్నా సరే మనము నెలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 90% వరకు కూడా ఏకాదశి ఉపవాసం ఉంటున్నాను గురుగారు అంటారు. ఈ 10 రోజులు మనం తిన్న ఫుడ్ మొత్తం డైజెషన్ అవ్వదు, కాస్త ఆగిపోతుంది. ఈ ఆగిపోయింది మళ్ళా బర్న్ అవ్వడానికి ఏకాదశి. షష్ఠి ఈ తిథిలో మీరు ఎప్పుడైతే బెల్లము తెల్ల నువ్వులు తింటారో వెన్నుముక నిలబడుతుంది. బెల్లం తినడం వల్ల గర్భసంచి వ్యవస్థ గట్టిపడటము, నరాలు కొంచెం పుంజుకోవడం అనేది జరుగుతాయి. అందుకని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వీళ్ళ దగ్గర తెల్లటి నువ్వులు బెల్లం మాత్రమే నైవేద్యం పెడతారు. దీన్ని చిక్కీలు అంటారు. ఇది మామూలుగా కూడా మీరు రోజు 1 తిన్నా బలంగానే ఉంటారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఆంధ్రాలో అత్తిలి అనేటువంటి ఊర్లో అత్యంత ఘనంగా వైభవంగా 10 రోజులు వైభవంగా జరుగుతుంది. తీర్థాలుగా చేస్తారు. ఈ విశేషం ఏంటంటే ఆ రోజు చాలా మంది వరకు ఏంటంటే పాలు పోయడం అంటారు. అసలు వాస్తవంగా పాలు పోయకూడదండి. పాలును మనం అక్కడ పెడితే సర్పాలు వచ్చి స్వీకరించి వెళ్ళాలి. నాగుల చవితి రోజు మన అందరూ పుట్లో పాలు పోస్తే ఊపిరాడదు. ఒక పాత్రలో పాలు పోసి అక్కడ పెట్టాలి. జీవులకి తినడానికి అవకాశం. అది కుక్కైనా తాగొచ్చు, పామే తాగుతుందని మనం చెప్పలేం.
కానీ నువ్వు చేసేది ఒక జీవికి పెట్టడానికి ప్రతీకగా పెడతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా పాలు పోయడం అనేటువంటిది ఉండదు. పాలు నైవేద్యంగా సమర్పించి ఆ రోజు సాయంత్రం నైవేద్యంగా సమర్పించారు, మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్నారు, తెచ్చుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సాయం సంధ్య వేళ 6:43 తర్వాత వాటిని కాచుకుని మీరు స్వీకరించేయండి. ఇలా తీసుకోవడం చాలా ఉత్తమం, పరిపూర్ణటువంటి. కొంతమంది సంతానంలో అబార్షన్లు ఎక్కువయ్యి గర్భసంచి కూడా కొంచెం వీక్గా ఉంటుంది, సంచిలో ఏర్పడవలసినటువంటి లేయర్స్ ఏర్పడట్లేదు, లేకపోతే టిస్టిస్ వచ్చాయంటారు, గాలి బ్లడ్స్. ఇటువంటి వారికి ఏంటంటే నాగుల చీర అని ఒక చీర అమ్ముతారు, నాగుల చీర గల్ల కింద. ఆ చీరని ఏం చేస్తారంటే వటివ్రేళ్ళు, సుగంధ పరిమళాలు, అదేవిధంగా తీర్థపొడి, ఇలా 4-5 ద్రవ్యాలు కలిపి ఒక నీటిలో ఈ చీరని ముంచి తీసి సుబ్రహ్మణ్య అష్టకము, సర్పసూక్తము ఈ సర్పసూక్తము చదివి ఒక పుట్ట మీద వేసేస్తారు. పుట్ట మీద వేసి ఎవరైతే సంతానం కావాలనుకున్నారో, ఎవరికైతే టెస్టిస్ లాంటివి ఉన్నాయో, గాలి బ్లడర్స్ లాంటివి ఉన్నాయో వాళ్ళని కూర్చోబెట్టి వాటి మీద చెయ్యి వేయించి సుబ్రహ్మణ్య అష్టకం చదివి సుబ్రహ్మణ్య మూల మంత్రంతో జపం చేసి ఆ జపతీర్థం యజమానికి ఇచ్చి ఆ రోజు వారికి అక్కడే నిద్రించండి, ఈ చీర కట్టుకుని పడుకోండి అని చెప్తారు. ఆ చీర కట్టుకు పడుకున్న తర్వాత ధర్మంగా నీకు గనక సంతాన ప్రాప్తి రాసి ఉంటే 99% నీకు స్వప్నంలో పాము కనబడిపోతుంది. స్వప్నంలో సర్పం కనబడింది అంటే నీకు సంతానం కన్ఫర్మ్. ఇవి కొన్ని దేవాలయాల్లో విశిష్టంగా మూల మంత్రాలతో చేసేటువంటి వ్యవస్థ. కొంతమంది కనబడలేదు అనుకోండి, ఇబ్బంది ఏమి లేదు. నీకు ఉదయం లేచిన తర్వాత నీకు ముందు కనబడేటువంటి దృశ్యం, చిన్నపిల్లవాడు కానీ, లేగదూడ కానీ, లేదంటే కనుక అప్పుడే వెళ్తున్నటువంటి ఒక పసికందుని పట్టుకుని ఆడవాడు వెళ్ళడము, ఇటువంటివి కనబడతాయి. శుభసూచకమైనటువంటి తర్వాత రోజు కనబడతాయి. ఇలా కనబడినా నీ పని అయిపోయింది, నువ్వు పరిపూర్ణంగా శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యావని లెక్క. ఈ విధంగా షష్ఠి అనేటువంటి చేస్తారు. మనం చేసుకోలేకపోయినా ప్రతి నెల కూడా పౌర్ణమి ముందు వచ్చే షష్ఠి, అమావాస్య ముందు వచ్చే షష్ఠి, 2 షష్ఠులు చేసుకోవచ్చు. చేయడం వల్ల క్షేమదాయకంగా వంశం అభివృద్ధి. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణమస్తు.